హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బ్లెండర్లో ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేయాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ ఒకటి మీరు చూడండి, ఒక ఎగ్జాంపుల్, సో దట్ మీకు అర్థమవుతుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. చూసారు కదా, బ్లెండర్లో ఇలాంటి ఎక్స్ప్లోజన్స్ మనం ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనే దానికి నేను ఈరోజు ఒక ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ బ్లెండర్లో మీరు చాలా రకాలుగా క్రియేట్ చేయొచ్చు, అండ్ నేను చెప్పేది అందులో ఒక టైప్ మాత్రమే. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అయితే మీరు నేను చూపించిన వీడియోలో ఉన్నట్టు సేమ్ అదే ఆబ్జెక్ట్ అని కాదు, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మీరు ఈ విధంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది. మీరు జస్ట్ లాస్ట్ వరకు ఫాలో అవుతుండండి, సో దట్ మీకు మొత్తం అంతా అర్థమవుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో అక్కడ నుంచి మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక వీడియోని కొత్తగా చూస్తుంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, సో దట్ కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ నేను ఎక్స్ప్లోజన్ క్రియేట్ చేయడానికి మనకైతే ఒక ఆబ్జెక్ట్ అయితే కావాలి. నేను ఫస్ట్ సీన్లో ఉన్నవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను. మీరు దేనైతే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో అది మీరు ఒకవేళ ఏదైనా వెబ్సైట్ నుంచి ఏదైనా తీసుకొచ్చినా పర్లేదు, లేదంటే మీ దగ్గర ఏదైనా ఆబ్జెక్ట్ మీరు ఆల్రెడీ చేసి పెట్టుకున్నదానైనా యూజ్ చేసుకోండి. నేనైతే రైట్ నౌ నా దగ్గర బ్లెండర్ కిట్ యాడ్ ఆన్ ఉంది. నేను దాంట్లో ఒక ఆబ్జెక్ట్ని అయితే వెతుక్కుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్పేస్ షిప్ అని చెప్పి ఎంటర్ చేస్తున్నా. దట్ స్పేస్ షిప్స్ మోడల్స్ అన్ని కూడా ఇక్కడ నాకు కనిపిస్తాయి. ఇందులో కొన్ని పెయిడ్ ఉంటాయి అండ్ కొన్ని ఫ్రీ ఉంటాయి. నాకు ఫ్రీ మాత్రమే కావాలి కాబట్టి నేను ఇక్కడ బ్లెండర్ కిట్లోకి వెళ్ళి సర్చ్ ఫిల్టర్స్లో ఫ్రీ ఫస్ట్ ఎనేబుల్ చేస్తున్నా. దట్ నాకు ఇక్కడ ఓన్లీ ఫ్రీ ఆబ్జెక్ట్స్, ఇక్కడ స్పేస్ షిప్స్ ఏవైతే ఉంటాయో ఫ్రీగా ఉండే స్పేస్ షిప్స్ మాత్రమే నాకు ఇక్కడ ఫస్ట్ కనిపిస్తాయి. యాక్చువల్లీ యాడ్ ఆన్ వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ. ఇందులో మీకు మెటీరియల్స్ అండ్ అసెట్స్ ఫ్రీగా దొరుకుతాయి. దీన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా యూస్ చేయాలనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ యాడ్ ఆన్ కావాలనుకుంటే మీరు అక్కడ వీడియో చూసండి, సో దట్ మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియో పర్పస్ ఇక్కడ ఒక స్పేస్ షిప్ కనిపిస్తుంది కదా, దీన్ని యూస్ చేయాలనుకోవట్లేదు నేను. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఇది హైపోలియన్ నాకు కనిపిస్తుంది, అందుకే నేను దీన్ని యూస్ చేస్తున్నాను. దీన్ని అయితే నేను ఈ విధంగా సీన్లోకి అయితే తీసుకొస్తున్నా. నాకు కావాల్సిన ఆబ్జెక్ట్ అయితే వచ్చేసింది. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు దీన్ని అయితే బ్లాస్ట్ చేయాలనుకుంటున్నారో, మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో, ఆబ్జెక్ట్ మొత్తం కూడా సింగిల్ ఆబ్జెక్ట్ లాగా ఉండాలి. అది మల్టిపుల్ పార్ట్స్ లాగా డివైడ్ అయి ఉంటే మాత్రం మొత్తం అన్ని పార్ట్స్ని సెలెక్ట్ చేసుకొని Ctrl J ప్రెస్ చేసి వాటన్నిటిని జాయిన్ చేయండి. వన్స్ మీకు సింగిల్ ఆబ్జెక్ట్లా క్రియేట్ అయిన తర్వాత నేను దీన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. దానికోసం ఫస్ట్ నేను తీసుకెళ్ళి కాస్త దీన్ని గాల్లో అయితే పెడుతున్నాను. అండ్ ఆ తర్వాత ఇప్పుడు నేను పార్టికల్ సిస్టమ్ని యూస్ చేసి దీన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. దానికోసం నేను ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పార్టికల్ సిస్టంలోకి వెళ్ళి దానికి ఒక పార్టికల్ సిస్టమ్ని అయితే ఇస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు ఫ్రేమ్ స్టార్టింగ్, ఫ్రేమ్ ఎండింగ్ అండ్ లైఫ్ టైమ్ అని చెప్పి 3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే మీ ఎక్స్ప్లోజన్ ఎంతసేపు ఉండాలనే దాన్ని బట్టి ఇక్కడ మీరు లైఫ్ టైం అయితే ఇవ్వండి. నేను లైఫ్ టైం ఒక 200 ఫ్రేమ్స్ అయితే ఇస్తున్నాను. అండ్ నాకు ఈ ఆబ్జెక్ట్ ఏ ఫ్రేమ్ దగ్గర ఎక్స్ప్లోర్ అవ్వాలనే దానికి నేను ఫర్ ఎగ్జాంపుల్ 15th ఫ్రేమ్ అని ఇస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఎండ్ ఫ్రేమ్ వచ్చేసి నేను సంథింగ్ అరౌండ్ 18th ఫ్రేమ్ ఇస్తున్నాను. నా ఎక్స్ప్లోజన్ అనేది 15th ఫ్రేమ్ దగ్గర స్టార్ట్ అయ్యి 18th ఫ్రేమ్ దగ్గర అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ఎక్స్ప్లోజన్ వల్ల పార్టికల్స్ అన్నీ కూడా గాల్లో అటు ఇటు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. మీరు కూడా కుదిరితే ఇలా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఫ్రేమ్కి మధ్యలో ఓన్లీ 3 ఫ్రేమ్స్ మాత్రమే పెట్టుకోండి, సో దట్ ఎక్స్ప్లోజన్ అనేది కాస్త చూడడానికి ఇంకా బెటర్గా కనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనం దీనికి కొన్ని మాడిఫైర్స్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. దానికోసం ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాడిఫైర్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ మాడిఫైర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫిజిక్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు ఎక్స్ప్లోడ్ అని చెప్పి ఒక మాడిఫైర్ కనిపిస్తుంది. దాన్ని అయితే ఇవ్వండి. అండ్ దీంట్లో మీరు ఇక్కడ కట్ ఎడ్జెస్ అని ఉంటుంది, దాన్ని అయితే ఎనేబుల్ చేయండి. ఇప్పుడు మీ ఎక్స్ప్లోజన్ వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి మీరు జస్ట్ సింపుల్గా స్పేస్ బార్ ప్రెస్ చేస్తే మీ యానిమేషన్ అనేది ప్లే అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నా ఎక్స్ప్లోజన్ అనేది ఇప్పుడైతే ఈ విధంగా అయితే జరుగుతుంది. బట్ కాకపోతే దీంట్లో మనం ఇంకా కొన్ని చేంజెస్ అండ్ కొన్ని సెట్టింగ్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. దానికోసం నేను ఇప్పుడు మళ్ళీ పార్టికల్ సిస్టమ్ ఏదైతే దీనికి మనం ఇందాక ఒక పార్టికల్ సిస్టమ్ ఇచ్చాం కదా, దాంట్లోకి వెళ్ళి దాని యొక్క సెట్టింగ్స్లో రొటేషన్ ఎనేబుల్ చేయండి. దట్ ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత పార్టికల్స్ అన్ని కూడా గాల్లో రొటేట్ అవుతూ ర్యాండమ్గా వెళ్తూ ఉంటాయి. అండ్ ఆ తర్వాత దాంట్లో కింద మీకు డైనమిక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు వ్యూ పోర్ట్ డిస్ప్లేలోకి వస్తే ఇక్కడ డిస్ప్లే యాజ్ అని ఉంటుంది, ఇక్కడ మీరు నన్ పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు ఫిజిక్స్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీరు ఆబ్జెక్ట్కి సంబంధించిన మాస్ని పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 kg పెడుతున్నా అండ్ కింద మల్టిప్లై మాస్ విత్ సైజ్ అని ఉంటుంది చూసారా, దాన్ని ఎనేబుల్ చేయండి. దట్ దీనివల్ల మీ ఆబ్జెక్ట్ యొక్క మాస్ని మీకు నచ్చినట్టు మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీనివల్ల మనకి బేసిక్ ఒక ఎక్స్ప్లోజన్ అయితే ఈ విధంగా అయితే క్రియేట్ అవుతుంది. బట్ కాకపోతే దీన్ని మనం కొన్ని ఫోర్స్ ఫీల్డ్స్ని యూజ్ చేసి ఈ ఎక్స్ప్లోషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఇక్కడ ఫోర్స్ ఫీల్డ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు టర్బులెన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని తీసుకొని రండి.
అండ్ ఇప్పుడు ఆ టర్బులెన్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ దానికి సంబంధించిన స్ట్రెంత్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 25 పెడుతున్నా. సో మీ ఎక్స్ప్లోజన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలనే దాన్ని బట్టి ఇక్కడ మీరు స్ట్రెంత్ అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు నేను 25 పెట్టాను కదా, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే మాత్రం సో దట్ ఈ విధంగా అయితే నాదైతే ఎక్స్ప్లోడ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మన పార్టికల్స్ మొత్తం కూడా ఈ విధంగా గాల్లో ఎక్స్ప్లోడ్ అయిపోయిన తర్వాత అవి ఎలా పడితే అలా కిందకి అయితే పడుతున్నాయి కదా. సో మనం ఈ ఎక్స్ప్లోజన్ ఏదైతే ఉంటుందో వేరే ఆబ్జెక్ట్స్ని యాడ్ చేసి వాటితో ఇంటరాక్ట్ చేయొచ్చు అనమాట. సో అది ఎలా అనేది ఒకసారి మీకు చేసి చూపిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మనకు ఒక గ్రౌండ్ లాగా ఒక బేస్ సర్ఫేస్ అయితే కావాలి. సో దానికోసం నేను షిఫ్ట్ ప్రెస్ చేసి మెష్లోకి వెళ్ళి ఒక ప్లేన్ని తీసుకొస్తున్నాను. అండ్ ఆ తర్వాత దాని యొక్క సైజ్ని నేను చాలా వరకు పెంచుతున్నాను. సో ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు నేను దీనికి ఇక్కడ ఫిజిక్స్ ప్రాపర్టీస్లో కొలిజన్ అని ఉంటుంది. సో దాన్ని అప్లై చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు డాంపింగ్ అని ఉంటుంది. సో డాంపింగ్ని 0.5 పెట్టండి, ర్యాండమైజేషన్ని 0.2 పెట్టండి. అండ్ కింద మీకు ఫ్రిక్షన్ అని ఉంటుంది. సో దాన్ని కూడా 0.5 పెట్టండి. అండ్ దాని కింద ఇంకో ర్యాండమైజ్ ఉంటుంది. సో దాన్ని కూడా 0.2 పెట్టండి. సో ఇప్పుడు మీరు మీ ఎక్స్ప్లోజన్ని ప్లే చేసి చూస్తే సో దట్ ఇక్కడ మీరు గమనించవచ్చు పార్టికల్స్ అన్నీ కూడా ఈ ప్లేన్తో ఇంటరాక్ట్ అవుతున్నాయి ఈ విధంగా అనమాట. అండ్ ఇక్కడ మీరు ఇదే కాదు ఇంకొకటి కూడా చేయొచ్చు. లైక్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇది బ్లాస్ట్ అవుతుంది కదా, సో ఇది డైరెక్ట్గా బ్లాస్ట్ అవ్వకుండా ఏదైనా వేరే ఆబ్జెక్ట్ వచ్చి దీంతో కొలైడ్ అవ్వడం వల్ల ఇది బ్లాస్ట్ అవుతుంది అన్న విధంగా మీరు ఒకటి క్రియేట్ చేయొచ్చు. అది కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. సో నేను దానికోసం షిఫ్ట్ ప్రెస్ చేసి ఒక ఆబ్జెక్ట్ని తీసుకొస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంకీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు చూడడానికి ఒక బొమ్మలాగా ఉంటుంది, ఇది మంకీ బొమ్మలాగా. సో దాన్ని తీసుకొస్తున్నా నేను. సో దాన్ని ఇక్కడ పైకి తీసుకొచ్చి దాని యొక్క సైజ్ని పెంచుతున్నా. అండ్ దాన్ని ఒక 90 degrees రొటేట్ చేస్తున్నా ఈ విధంగా. అండ్ ఒకవేళ లేదనుకుంటే దీన్ని నేను వేరే విధంగా పెడతాను చూడండి. సో ఇప్పుడు దీన్ని వై యాక్సిస్లో మూవ్ చేసి సో ఇప్పుడు ఈ మంకీ అనేది నా స్పేస్షిప్ని గుద్దుకోవడం వల్ల ఇప్పుడు ఈ స్పేస్షిప్ అనేది బ్లాస్ట్ అయ్యే విధంగా మనం క్రియేట్ చేయాలి. సో దానికోసం నేను ఫస్ట్ మంకీ యొక్క పొజిషన్ని ఫిక్స్ చేసుకుంటున్నాను, అది ఎక్కడి నుంచి వచ్చిన ఆబ్జెక్ట్ని కొలైడ్ అవ్వాలనేది. సో ఇప్పుడు ఈ మంకీ కూడా మనం ఒక ఫిజిక్స్ ప్రాపర్టీస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఈ మంకీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొలిజన్లోకి వెళ్ళండి. సో దానికి కొలిజన్ని అయితే అప్లై చేయండి. అండ్ ఆ తర్వాత దీనికి కూడా మనం డాంపింగ్ని ఒక 0.3 ఇవ్వండి. అండ్ ఆల్సో ఫ్రిక్షన్ని ఒక 0.4 అయితే ఇవ్వండి. అండ్ ఇప్పుడు ఈ మంకీ అనేది ఈ స్పేస్షిప్ని కొలైడ్ అయ్యే విధంగా క్రియేట్ చేయాలి కదా. సో దానికోసం మనం ఒక బేసిక్ సింపుల్ యానిమేషన్ లాగా మనం కీ ఫ్రేమ్స్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ఈ మంకీ యొక్క ఇనిషియల్ పొజిషన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత దానికి ఒక కీ ఫ్రేమ్ని ఇవ్వండి. సో మీరు సింపుల్గా మంకీని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఐ ప్రెస్ చేస్తే దానికి ఒక కీ ఫ్రేమ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీరు ఏ ఫ్రేమ్ దగ్గర మంకీ అనేది దీంతో కొలైడ్ అవ్వాలో ఆ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను నా స్పేస్షిప్కి నేను మీకు గుర్తుందో లేదో దీనికి సంబంధించిన పార్టికల్ సిస్టంలో మనం ఈ స్టార్టింగ్ ఫ్రేమ్ ఉంటుంది చూసారా. సో ఈ కొలిజన్ అనేది 15th ఫ్రేమ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో మంకీ దీన్ని కొలైడ్ అయినప్పుడే కదా మనకి ఇది స్టార్ట్ అవ్వాల్సింది. సో ఎగ్జాక్ట్గా 15 secondsకి మంకీ అనేది దీంతో కొలైడ్ అవ్వాలి. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ నేను ఒక నిమిషం ఫస్ట్ అయితే మీరు కీ ఫ్రేమ్లో దాన్ని 15th ఫ్రేమ్ దగ్గర మీ కీ ఫ్రేమ్ని పెట్టుకొని సో అప్పుడు ఆ మంకీని అక్కడ తీసుకొని రండి ఆబ్జెక్ట్ దగ్గరికి. సో ఇక్కడ నేను ఐ ప్రెస్ చేసి ఒక కీ ఫ్రేమ్ని అయితే ఇస్తున్నా. అండ్ ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 18th ఫ్రేమ్ దగ్గర నా కొలిజన్ అనేది అయిపోతుంది. సో 18th ఫ్రేమ్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ మంకీని నేను ఈ విధంగా అయితే మూవ్ చేసి మళ్ళీ దానికి ఒక కీ ఫ్రేమ్ అయితే ఇస్తున్నా. సో ఇక్కడ మీరు గమనిస్తే కరెక్ట్గా మంకీ దాన్ని కొలైడ్ అవ్వడం వల్ల అది బ్లాస్ట్ జరిగినట్టుగా అయితే ఇక్కడ మనకి క్రియేట్ అవుతుంది. ఐ మీన్ ఇదంతా కంప్లీట్లీ రియలిస్టిక్ అని నేను చెప్పను, బట్ కాకపోతే ఇది కొంచెం ఒక బెటర్ వే అంతే. దీన్ని మీరు ఇంకా బెటర్గా చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, ఐ మీన్ రియలిస్టిక్గా కావాలంటే. సో ఇది జస్ట్ బిగినర్ ట్యూటోరియల్ కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నా. అండ్ ఆ తర్వాత మీరు ఒక కీ ఫ్రేమ్ 40 దగ్గరకు వచ్చినప్పుడు ఈ మంకీని మళ్ళీ ఈ విధంగా ముందుకు తీసుకొచ్చి సో ఇక్కడ దీనికి ఒక కీ ఫ్రేమ్ని అయితే ఇవ్వండి. సో దట్ మంకీ ఇక్కడ వరకు అయితే మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మీ యానిమేషన్ని మీరు ఒకసారి స్పేస్ బార్ ప్రెస్ చేస్తే మీకు యానిమేషన్ అనేది ప్లే అవుతుంది. సో అప్పుడు మీకు కనిపిస్తుంది. సో ఈ విధంగా అనమాట. సో మనకి యానిమేషన్ అనేది ఈ విధంగా ఉంది. బట్ కాకపోతే నేను ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేయాలనుకుంటాను. నా మంకీ బొమ్మ ఏదైతే ఉందో అది మరి ఇంత దగ్గర నుంచి కాకుండా కొంచెం దూరం నుంచి వస్తున్నట్టుగా క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో నేను దానికోసం మంకీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 3 కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని నేను వాటిని ఈ విధంగా అయితే మూవ్ చేస్తున్నా. ఐ మీన్ అరౌండ్ ఒక 40th ఫ్రేమ్ వరకు కూడా. అండ్ ఆ తర్వాత ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని దీంట్లో కూడా మనం ఈ ఎక్స్ప్లోజన్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా 40th ఫ్రేమ్ దగ్గర స్టార్ట్ అయ్యే విధంగా పెట్టుకుందాం. అండ్ ఇది వచ్చేసి 43. అండ్ ఆల్సో ఈ మంకీకి సంబంధించిన ఇనీషియల్ ఫ్రేమ్ ఏదైతే ఉందో సో దీన్ని ఇక్కడ నేను డిలీట్ చేసి సో ఇనీషియల్గా ఈ మంకీ అనేది కొంచెం దూరం నుంచి వస్తున్నట్టుగా అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఆల్సో ఇక్కడ మీకు గమనిస్తే మీ యానిమేషన్లో మంకీ అనేది దాని యొక్క స్పీడ్ అనేది ఫస్ట్ స్లోగా ఉండి తర్వాత అది ఫాస్ట్గా వస్తుంది. సో ఎందుకంటే దానికి కారణం మన కీ ఫ్రేమ్స్ అన్నీ కూడా లీనియర్ మోడ్లో లేవు. సో మీరు ఏం చేస్తారంటే కీ ఫ్రేమ్స్ని అన్నింటినీ కూడా సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కీబోర్డ్లో టీ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో లీనియర్ ఇంటర్పోలేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీ మంకీ యొక్క మూమెంట్ అనేది కాన్స్టెంట్గా ఒకే స్పీడ్లో అది మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు. బట్ కాకపోతే మంకీ అనేది ఇనిషియల్గా కాస్త స్లోగా వచ్చి ఇక్కడ మాత్రమే అది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో దానికోసం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ కీ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని నేను కాస్త చేంజ్ చేయబోతున్నా. వీటిని కాస్త ఇక్కడ పొజిషన్ వచ్చేసి ఈ విధంగా అయితే ముందుకైతే తీసుకెళ్ళబోతున్నా. అండ్ ఆ తర్వాత సేమ్ మళ్ళీ నా స్పేస్‌షిప్ యొక్క యానిమేషన్లో నేను ఈ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఫ్రేమ్ని లైక్ ఫిజిక్స్ ప్రాపర్టీస్లో దీన్ని 20 అండ్ 23 అయితే పెడుతున్నా. సో ఇక్కడ ఈ విధంగా మీరు జస్ట్ ఈ కీ ఫ్రేమ్స్ని మీరు నచ్చినట్టుగా మీరు చేంజ్ చేసుకుంటే యానిమేషన్ యొక్క స్పీడ్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ మొత్తం ప్లే చేస్తే సో దట్ ఈ విధంగా ఇప్పుడైతే నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. సో దట్ చూడొచ్చు మీరు ఆ బొమ్మ కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతూ దాన్ని అయితే కొలైడ్ చేస్తుంది. దానివల్ల ఎక్స్ప్లోజన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన కొన్ని పార్టికల్స్ కొన్ని పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత అవి మంకీ బొమ్మతో పాటు ఈ విధంగా ముందుకైతే వెళ్తూ ఉంటాయి. సో ఇది చూడడానికి ఇంకొంచెం బెటర్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎక్స్ప్లోజన్ని ఒక కొలిజన్ ద్వారా ఏర్పడిన ఒక ఎక్స్ప్లోజన్ అయితే క్రియేట్ చేసాం. సో బ్లెండర్లో ఎక్స్ప్లోజన్స్ని క్రియేట్ చేయడానికి ఇది ఒక ప్రాసెస్ మాత్రమే. ఇలాంటివి ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యాడ్ ఆన్ ఉంటుంది. సో క్యూబ్ ఫ్రాక్షన్ అని చెప్పి. సో ఆ యాడ్ ఆన్ యూస్ చేయడం వల్ల కూడా మీరు ఇలాంటి ఎక్స్ప్లోజన్స్ని క్రియేట్ చేయొచ్చు. దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ ఫిజిక్స్ ప్రాపర్టీస్లో మీకు కొన్ని వేరే ఉంటాయి అనమాట. ఇక్కడ ఫిజిక్స్ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ మీకు రిజిడ్ బాడీ అని కనిపిస్తుంది చూసారా. సో వీటిని యూస్ చేసి కూడా మీరు ఇలాంటి కొలిజన్స్ని క్రియేట్ చేయొచ్చు. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోకి ఇది సరిపోతుంది. సో ఈ విధంగా మీకు నచ్చిన ఆబ్జెక్ట్ని తీసుకొని వచ్చి ఈ విధంగా ఎక్స్ప్లోజన్స్ క్రియేట్ చేసుకోండి. సో దట్ మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు దీన్ని మనం రెండర్ చేసి చూద్దాం. సో రెండర్ చేసే ముందు నేను వీటన్నిటికీ కూడా మెటీరియల్స్ని అయితే ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ఆబ్జెక్ట్ ఏదైతే మన స్పేస్‌షిప్ ఉందో అది మనం బ్లెండర్ కిట్ నుంచి తీసుకొని వచ్చాం కాబట్టి దానికి ఆల్రెడీ ప్రీ అప్లైడ్ మెటీరియల్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ మంకీ బొమ్మకి ఎలాంటి మెటీరియల్ ఉండదు. సో నేను దానికోసం ఫస్ట్ దీనికి మెటీరియల్ ఇవ్వాలి. బట్ అంతకంటే ముందు ఇప్పటివరకు నేను నా ప్రాజెక్ట్ని సేవ్ చేసుకోలేదు. సో ఫస్ట్ దాన్ని సేవ్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఈ మంకీ బొమ్మకి మనం కలర్ అయితే ఇద్దాం. యాక్చువల్లీ నేను కలర్ కంటే కూడా ఒక మెటల్ మెటీరియల్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మెటీరియల్స్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ నేను అల్యూమినియం అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. సో అల్యూమినియంకి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఫస్ట్ దీనికి నేను కంట్రోల్ ఏ అప్లై చేసి స్కేల్ అప్లై చేస్తున్నా. అండ్ ఆ తర్వాత ఇక్కడ అల్యూమినియంలో ఇక్కడ ఇది నాకు బెటర్గా అనిపిస్తుంది. సో నేను దీనికి అప్లై చేస్తున్నా. అండ్ ఆ తర్వాత కింద ప్లేన్కి కూడా ఒక మెటీరియల్ అయితే ఇద్దాం. సో దానికోసం నేను సింపుల్గా గ్రౌండ్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు చాలా రకాల ఆప్షన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ నీకు ఫారెస్ట్ గ్రౌండ్ అని చూసారా. సో దీనికి అప్లై చేస్తా. బట్ అంతకంటే ముందు కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేయండి. సో దట్ మీ మెటీరియల్ అనేది ఆన్ స్కేల్ అప్లై అవుతుంది. అండ్ ఒకసారి మీరు మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్ళి మీ మెటీరియల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు గ్రౌండ్కి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో అది చాలా రిపీట్ అవుతుంది. సో దాని యొక్క స్కేల్ని మనం కాస్త చేంజ్ చేస్తే బెటర్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో నేను ఆ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షేడింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని మీకు జామెట్రీ నోట్స్ ఉంటాయి. సో అందులో మీరు ఇక్కడ స్కేల్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని మీరు 0.3 అలా పెడుతున్నా. నేను బోత్ ఎక్స్ అండ్ వై డైరెక్షన్లో అయితే చేంజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు చూడవచ్చు ఆ రిపిటేషన్ అనేది చాలా వరకు తగ్గింది. బట్ ఇంకా స్లైట్ రిపిటేషన్స్ అయితే ఉంటాయి. బట్ అదంత మ్యాటర్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. సో ఇప్పుడు మనకి దీన్ని రెండర్ చేయాలంటే మనకు ఒక కెమెరా అయితే కావాలి సీన్కి. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక కెమెరాని అయితే తీసుకొస్తాను. అండ్ ఇక్కడ నేను ఈ మంకీని కాస్త స్మూత్ ఫినిషింగ్ ఇవ్వడం కోసం దీనికి ఒక మాడిఫైర్ని అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో మాడిఫైర్స్లోకి వెళ్ళి నేను ఇక్కడ జనరేట్స్లో ఇక్కడ మీకు సబ్ డివిజన్ సర్ఫేస్ అని ఉంటుంది. సో దాన్ని అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో నేను ఇక్కడ లెవెల్స్ ఇన్ వ్యూ పోర్ట్లో అయితే ఒక 3 పెడుతున్నాను. అండ్ రెండర్లో అయితే ఒక 5 పెడుతున్నాను. మేబీ వ్యూ పోర్ట్లో కూడా ఒక 5 పెడితే మనకైతే ఈ విధంగా అయితే ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో వన్స్ మీకు మెటీరియల్స్ అంతా ఓకే అనుకున్న తర్వాత సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో మనకి లైటింగ్ కావాలి అండ్ ఆల్సో కెమెరా కావాలి. సో దట్ అప్పుడే మనం రెండర్ చేసుకోవచ్చు. సో షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక కెమెరాని అయితే తీసుకొస్తున్నా. అండ్ ఆ తర్వాత నేను నా వ్యూని సెట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఆల్ట్ 0 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కెమెరా అనేది నా వ్యూకి స్నాప్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనకు లైటింగ్ కావాలి కాబట్టి షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు లైట్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ సన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో సన్లైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాన్ని కాస్త ఈ విధంగా సన్ని ఇక్కడ పైకి తీసుకుని వచ్చిన తర్వాత ఈ ఎల్లో డాట్ని క్లిక్ చేస్తే మీరు సన్ రేస్ యొక్క డైరెక్షన్ అయితే చేంజ్ చేయొచ్చు. నేను దాన్ని ఈ విధంగా అయితే పెడుతున్నాను. అండ్ ఇప్పుడు మనకి ఇది రెండర్లో ఏ విధంగా కనిపిస్తుందో తెలుసుకోవడానికి నేనైతే ఫస్ట్ అయితే ఒక టెస్ట్ రెండర్ చేస్తున్నా. సో 0 ప్రెస్ చేసి కెమెరా వ్యూలోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ రెండర్ ఇమేజ్ అని చెప్పి క్లిక్ చేస్తున్నా. బట్ దానికంటే ముందు మనం రెండర్ సెట్టింగ్స్ పెట్టుకోవాలి. సో రెండర్ ఇంజిన్ని నేను సైకిల్స్ పెడుతున్నా. అండ్ ఆల్సో శాంప్లింగ్ కౌంట్ అనేది నేను వ్యూ పోర్ట్లో అయితే 32 పెడుతున్నా. డీనాస్ని ఎనేబుల్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మ్యాక్సిమం శాంపిల్స్ని 128 పెడుతున్నా.
అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను మోషన్ బ్లర్ని అయితే ఎనేబుల్ చేస్తున్నా, సో దట్ ఇంకా కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది అనమాట యానిమేషన్. అండ్ ఇక్కడ కలర్ మేనేజ్మెంట్లో మీరు ఒకవేళ కాంట్రాస్ట్ లెవెల్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే బేస్ కాంట్రాస్ట్ పెడుతున్నా. అండ్ ఇక్కడ అవుట్పుట్ ప్రాపర్టీస్లో మీకు కావాల రెజల్యూషన్ ఒకవేళ మీకు ఫుల్ హెచ్డీ చాలా అనుకుంటే ఇదే పెట్టుకోండి. ఒకవేళ 4K కావాలంటే ఇక్కడ మాత్రం ఇక్కడ మీరు 200% పెట్టండి, సో దట్ 4K క్వాలిటీలో రెండర్ అవుతుంది. అండ్ FPS 24 సరిపోతుంది నాకు. అండ్ ఆల్సో ఎండింగ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో నా యానిమేషన్ అనేది యాక్చువల్గా ఓన్లీ 50th ఫ్రేమ్ వరకే అయిపోతుంది. సో నేను ఇక్కడ ఎండింగ్ ఫ్రేమ్ని ఓన్లీ 50 పెడుతున్నా. ఈ విధంగా అనమాట. అండ్ ఆ తర్వాత అవుట్పుట్ ప్రాపర్టీస్లో ఇక్కడ మీకు కావాలంటే మీరు లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు, మీ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలనుకుంటున్నారో లొకేషన్. అండ్ ఒకవేళ మీరు వీడియో ఫార్మాట్లో రెండర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ PNGలో మీరు FFmpeg వీడియో అని ఉంటుంది, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఎన్కోడింగ్లోకి వస్తే ఇక్కడ మీరు కంటైనర్ అని ఉంటుంది, సో దాన్ని MPEG-4 పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత అవుట్పుట్ క్వాలిటీ మీరు లాస్లెస్ పెట్టుకోండి, సో దట్ బెటర్ క్వాలిటీలో మీకు రెండర్ అవుతుంది వీడియో ఫార్మాట్ అనేది. సో ఇంతే మామ సెట్టింగ్స్, ఇంతకు మించి పెద్ద చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు నేను ఒకసారి రెండర్ ఇమేజ్ అయితే క్లిక్ చేస్తున్నా, సో దట్ నా రెండరింగ్ అనేది ఏ విధంగా అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడొచ్చు. బట్ అంతే, ఇక నా యానిమేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో నేను ప్రాజెక్ట్ మొత్తాన్ని సేవ్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు దీన్ని రెండర్లోకి వెళ్ళి ఇక్కడ రెండర్ యానిమేషన్ అయితే క్లిక్ చేస్తున్నా, సో దట్ నా ఫైనల్ అవుట్పుట్ అనేది రెండర్ అయిపోతుంది. సో ఇంతే మామ, ఐ హోప్ మీకు మొత్తం అంతా కూడా అర్థమైందని అనుకుంటాను. సో దట్ ఇక్కడ నేను చూపించిన ఈ స్పెషిఫిక్ అనే కాదు, మీకు నచ్చిన ఆబ్జెక్ట్ని మీరు తీసుకొచ్చి ఈ విధంగా దాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో వీడియో మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇలాంటివి నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ మేబీ నెక్స్ట్ వీడియోస్లో ఇది ఒక ప్రాసెస్ అని చెప్పాను కదా, సో ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి, వాటిని కూడా నేను మీకు ట్యూటోరియల్స్ చేస్తాను. సో ఇంతే మామ, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకవేళ మీరు బ్లెండర్ నేర్చుకోవాలనుకుంటే బ్లెండర్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను ఇప్పటివరకు నేను. అండ్ ఈవెన్ Unreal Engine సాఫ్ట్వేర్ గురించి కూడా చేశాను వీడియోస్. సో ఒకవేళ మీకు అవి ఉపయోగపడతాయి, మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఆ వీడియోస్ చెక్అవుట్ చేయండి. లింక్స్ కొన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మామ. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.